దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకోండి. ఆ అనుబంధం ఎలా స్థిరపడిద్ది అంటే ఆయన ఎరుగుట ద్వారా, ఆయన స్వరం ఎరుగుట ద్వారా, ఆయన కాలం ఎరుగుట ద్వారా అనుబంధం స్థిరపడుతుంది. కాబట్టి మీరు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా ఆయనతో అనుబంధాన్ని కొనసాగించండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక. కాలమెల్ల గడిచిపోయే చాలు నింక లోక బ్రతుకు, మేలు కొలుపు కలిగే నీదు జాలి గొలుపు పిలుపు వినగా ప్రేమ సాగరా. ప్రార్థన చేద్దామా? బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నీవు కనపడాలి నా ప్రభువుకి. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు పురుషులలో నీవు కనబడాలి నా ప్రభువుకి. నువ్వు ఎలాంటి వ్యక్తుల మధ్యలో, ఎలాంటి స్థలములో, ఎలాంటి అన్యుల మధ్యలో, ఎలాంటి ప్రదేశంలో ఉన్నా నీ ప్రభావం వాళ్ళ మీద పడాలే కానీ వాళ్ళ ప్రభావం నీ మీద పడకుండా నువ్వు జాగ్రత్త పడు. అంతేకాదు దేవుడెంత బలవంతుడో ఎరిగి ఉండు, దేవుడెంత శక్తివంతుడో ఎరిగి ఉండు. అంతేకాదు దేవుని స్వరము నీతో ఏం మాట్లాడుతుందో దాన్ని గుర్తుపట్టి అడుగులు వేయి. అంతేకాదు దేవుని కాలం వచ్చేంత వరకు ఓపికతో ఎదురు చూడటం నేర్చుకో. తొందరపడి 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 అడుగులేసి దెబ్బ తినొద్దు, మోసపోవద్దు. ఓపికతో దేవుడు కార్యం చేసేంత వరకు ఓపికతో 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 ఎదురు చూడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి కార్యాలు పొందుతావు. అత్యధికమైన కార్యాలు స్వతంత్రించుకుంటావు దేవుడు చెప్పిన కాలంలో నువ్వు అడుగులేస్తే. ఆమేన్. ప్రార్థన. అందరి తలలో ఉంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రం స్తోత్రములు 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 తండ్రి, సర్వాధికారివైన దేవా, సర్వోన్నతుడా, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీ దాసును నిలవబెట్టుకొని అద్భుతమైన రీతిలో ఒక్కొక్కరిని మీరు దర్శించినందుకొరకై మీకు స్తోత్రాలు నాయన. కడవరకు నీలో నమ్మకంగా నిలిచి ఉండడానికి ఒక సరి అయిన మార్గాన్ని మీరు మాకు చూపినందుకొరకై మీకు స్తోత్రాలు నాయన. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ తండ్రి నీతో అంటుకట్టబడడానికి సహాయం దయచేయండి. ఎవరికి వారు వ్యక్తిగతంగా నాయన నీతో ఏకాంత ప్రార్థనలో, వాక్య ధ్యాన అనుభవాలతో నీతో ఏకమై ఉండడానికి సహాయం దయచేయండి నాయన. ఆనాడు నా తండ్రి నీవున్న రోజుల్లో అపోస్తలులు ఏ విధంగా అయితే తండ్రితో అంటుకట్టబడ్డారో ఆ విధంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, వారున్న స్థలాల్లో నీతో ఏకాంతంగా గడుపుతూ నీతో అంటుకట్టబడి జీవించడానికి సహాయం దయచేయి. వ్యక్తిగతంగా నీతో సహవాసం చేసే అనుభవాలు నాకు, మాకు, మా అందరికీ మీరు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అలాగనే నాయన నీ మాటను గుర్తుపట్టే ఆ చెవులు మాకు దయచేయండి నా తండ్రి. అడుగడుగున ప్రతి క్షణం ప్రతి విషయంలో నాయన నువ్వు ఏం చెప్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు దాన్ని గుర్తుపట్టి ఆ విధంగా అడుగులు వేసే కృప మా అందరికీ దయచేయండి తండ్రి. అలాగనే మా జీవితాల్లో నీ సమయాలను గుర్తుపట్టి నీ చిత్తానుసారంగా కదలడానికి మా అందరికీ కృప దయచేయండి తండ్రి. విన్న మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి తండ్రి. నా దేవ, ఎవరు కూడా పాపంలో చిక్కుపడకూడదు, లోకంలో చిక్కుపడకూడదు, రక్షణను కోల్పోకూడదు నాయన. ఇక్కడున్న ప్రతి ఒక్కరు రాకడలో యేసు నామములో ఎత్తబడుదురుగాక. ప్రతి సమస్యలో, శోధనలో, ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనప్పటికీ అలనాటి భక్తులు ఏ విధంగా చెదిరిపోయిన స్థితిలో కూడా దేవా నీతో అంటుకట్టబడి నీ సన్నిధికి చేరారు. ప్రతి ఒక్కరు కూడా రాకడలో ఎత్తబడేటట్లుగా సిద్ధపడడానికి సహాయం దయచేయి. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి తండ్రి. ఇంతవరకు వాక్యం అందించిన మీ దాసులను ఏడంతల ఆత్మతో నింపండి అయ్యా. నూతన అభిషేకం, ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి బలహీనత, ప్రతి వ్యాధి, శోధన యేసు నామములో తొలగిపోవునుగాక. రక్షణ లేని వారు పాపాలు కడగబడు నిమిత్తం బాప్తిస్మం పొందడానికి సిద్ధపడి నెలలో బాప్తిస్మం పొందేటట్లుగా సాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యత సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరి పర్యంతము నడిపించును గాక.
యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా.